నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, సందర్భములను తేరి చూచినట్లయితే నీలోనికి అధైర్యము వచ్చును. అప్పుడు సమస్యల వైపే నీ దృష్టి ఉండును. దానికి పరిష్కార మార్గం నీవు దేవుని వైపే, అనగా ఆయన వాగ్దానాల వైపే చూడాలి. వ్యాధి వచ్చినప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగునని, దారిద్ర్యం వచ్చినప్పుడు నా దేవుడు ప్రతి అవసరము తీర్చునని, నీ సహాయమునక ఎవరు లేనప్పుడు దేవుడు నాకు నమ్మదగిన సహాయకుడని, దుఃఖ సందర్భములలో ఆయనే నాకు మహా సంతోషము, ఆనందము అని, బలహీనమైనప్పుడు ఆయనే నా బలము అని, ఆకలితో ఉన్నప్పుడు జీవాహారము క్రీస్తు అని, దాహము గొరినప్పుడు ఆయనే జీవజలపు బుగ్గ అని, సమస్తము అంధకారముగా నిరుత్సాహముగా ఉన్నప్పుడు ఆయనే నా వెలుగు అని, కలవరపడిన పరిస్థితిలో ఆయనే నా సమాధానం అని, సమస్తము కోల్పోయినా ఆయనే నాకు సమస్తమునకు సమస్తమై ఉన్నారని ఒప్పుకోలు చేయగలిగిన నాడు అధైర్యాన్ని నీవు జయించగలవు.